జగన్ ప్రభుత్వానికి ముందు, జగన్ ప్రభుత్వానికి తర్వాత పోర్టుల అభివృద్ధి చర్చకు వస్తే వినిపించే మాటలివే. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక పోర్టుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆయన ప్రారంభించిన 4 పోర్టులు ఏపీ భవిష్యత్తును మార్చబోతున్నాయి. అపార సంపద ఇవ్వడమే కాదు, మత్స్యకారుల ఆర్థిక స్తోమతను పెంచడంతో పాటు ఎన్నో పరిశ్రమల స్థాపనకు బలంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తును ముందే ఊహించడం, అభివృద్ధి దిశగా అడుగులు వేయడం వైఎస్ రక్తంలోనే ఉంది. విశాఖ తర్వాత ఒకప్పుడు ఏపీలో ప్రముఖంగా వినిపించిన పోర్టులు గన్నవరం, కృష్ణపట్నం. ఈ 2 పోర్టులను మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పారిశ్రామికంగా భారీ అభివృద్ధి సాధించాయి. తండ్రి 2 పోర్టులు ప్రారంభిస్తే జగన్ తాను అధికారంలోకి వచ్చాక 4 పోర్టులకు శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ జరిగింది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పోర్టు లేదు మచిలీపట్నానికి. మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. చేసింది